హాయ్ హలో అండి. మంచి ఆలు స్పెషల్ కర్రీ అండి. ఆలుతోటి ఎన్ని రకాలుగా స్పెషల్స్ చేసుకోవచ్చో అయితే ఆలుని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. షేప్ ఆ విధంగా కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్ వాటర్ తీసుకొని కడుగేసుకొని పెట్టుకోండి. ఒక 2-3 సార్లు కడుక్కోండి. ఫ్రెష్ వాటర్ తోటి కడుక్కొని పక్కకు పెట్టుకున్న తర్వాత వీటిని అదే బౌల్లోకి మనం కడుక్కున్న తర్వాత వీటిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఒక చిటికెడంత పసుపు, ఒక్క చిన్న టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని 10-15 నిమిషాలు వీటిని నానబెట్టుకోండి. మనము వేరే వెజిటేబుల్స్ కట్ చేసుకునేంత వరకు బాగా కలిపేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక్క మీడియం సైజు ఆనియన్స్ ఉంటాయి కదా, ఈ విధంగా మీడియం సైజు ఆనియన్స్ మూన్ షేప్లో కట్ చేసేసుకొని ఈ 2 ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి, ఫ్రెష్ కడాయి తీసుకొని దాంట్లో ఒక్క 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ మనం కట్ చేసుకున్న ఆనియన్ని మంచిగా ఏగనివ్వండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దీంట్లోకి పెరుగు ఒక 2-3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకోండి, మీకు ఒక గుప్పెడంత జీడిపప్పు. వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న పొటాటో ఉన్నది కదా ఇంతసేపు, వీటన్నిటిని కొంచెం క్రిస్పీగా మంచిగా మెత్తగా అయ్యే విధంగా వేపుకోండి. ఒక్క 3-4 నిమిషాలు క్రిస్పీగా అవుతాయి అన్నమాట పొటాటో. తర్వాత వేరే కడాయి తీసుకొని దాంట్లో ఒక్క 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, సాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 2 టమాటోస్ కూడా మిక్సీ పట్టుకొని వీటన్నిటిని వేసుకోండి. ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక చిటికెడంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా వీటన్నిటిని కలుపుకుంటుంటే ఆయిల్ పైకి తేలుతుంది, కుక్ అయిపోయిందని అర్థము. ఆయిల్ పైకి తిరిగినాక మనం ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లిగడ్డ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక్క 2 నిమిషాలు బాగా ఏగనివ్వండి. మంచిగా ఏగిన తర్వాత మనము ఇంతసేపు మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు వీటన్నిటిని కలిపేసుకోండి. బాగా ఒక్క 3-4 నిమిషాలు కుక్ కావాలి, పచ్చివాసన అంతా వరకు. కుక్ అయిన తర్వాత మనము కడిగేసుకొని మిక్సీ గిన్నెను కడిగేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. బాగా ఇది కుక్ కావాలి, ఒక 5-6 నిమిషాలు కుక్ కావాలి. ఒక చిటికెడంత ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఇంతసేపు వేపుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకున్న పొటాటో ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేస్తుంటే మనము ఇవన్నీ ఫ్లేవర్స్ మంచిగా నూనె పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. మనకు ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలింది అంటే మనకు ఆల్మోస్ట్ డన్, కూర అయిపోయినట్టే అనమాట. దీన్ని మనము కలుపుతుంటేనే ఒక్క 5-10 నిమిషాలు 7-8 నిమిషాలు అయితే టైం పడుతుందండి. తర్వాత దానికి మంచిగా ఈ విధంగా ఆయిల్ బాగా మసాలా కర్రీ అనమాట. ఆయిల్ పైకి తేలిపోయింది అంటే కూర ఈజ్ ఆల్మోస్ట్ డన్, అయిపోతుందని అర్థము. దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినాలి. పూరి, చపాతి, బగారన్నము, జీరా రైస్ అన్నిట్లకు చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది. ప్రోటీన్ ఫుడ్ ఆల్సో. ఆలు చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ, హౌ ఈజ్ ఇట్, లైక్